హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. చూసారు కదా, దోశలు చూపిస్తున్నాను కదా, ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలు అనమాట. మనకి ఎప్పుడైనా టిఫిన్ పిండిలు ఇంట్లో అయిపోయినా, లేదంటే పప్పు నానబెట్టడం మర్చిపోయినా కానీ ఇది ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. మొత్తం కలిపిన ఒక్క 10 నిమిషాల టైం అయితే పడుతుందనమాట మనం ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి. దీనికోసం ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. తుక్కేమీ లేకుండా కడిగేసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని నానబెట్టేసుకోవాలి. మీకు 5 నిమిషాల్లో మూత పెట్టి పక్కన పెట్టారంటే ఈ విధంగా నానిపోతాయి. చూసారు కదా, వాటర్ అంతా పీల్చేసుకొని చాలా సాఫ్ట్గా అయిపోయాయి. దీనిలో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ఒక కప్పు అటుకులు, ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. దానికి మొత్తంగా 3 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వలు వేసుకున్నాక నీళ్లు వేసుకొని ఒక్కసారి కలిపేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే రవ్వ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత ఇలా చూసామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మనము ఇంకా ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కొలతలతో మీరు చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను 2 సార్లుగా మిక్సీ వేసుకున్నాను. మనకి బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ చేయాలన్నప్పుడు హడావిడి లేకుండా పిండిలేమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మిగతా పిండిని కూడా మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతటినీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ లూజ్ అయితే అవసరం లేదండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసేసుకోవచ్చు. దోశ ప్యాన్ మీద ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని దోశలు వేసేసుకున్నాము. మీరు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చు, లేదంటే బన్ను దోశలాగా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. అయితే దీనిలో మనం ఎటువంటి పెరుగు యాడ్ చేయలేదు కదా, అయినా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కావాలి అంటే ఈ పిండిని పులియబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. మనకి అంచులు అనేది దోశ పెనం మీద నుంచి పైకి లేచే చూసారా, అప్పటి వరకు కాలనిచ్చి టర్న్ చేసుకోండి. ఒక్క సైడ్ కాల్చుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి. అంతేనండి, సింపుల్గా దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఎప్పుడైనా హడావిడి లేకుండా టిఫిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్పాంజీగా వస్తాయి దోశలు అయితే. మీరు ఆయిల్ వేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా పూర్తిగా ఆయిల్ లేకపోయినా పర్వాలేదు. దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్గా అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనిలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. అల్లం చట్నీ కానీ, మామిడికాయ చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, ఏ చట్నీతో సర్వ్ చేసినా కానీ అద్భుతంగా ఉంటాయి. ఈ పిండిని మీరు పులియబెట్టుకొనైనా కూడా దోశలు వేసుకోవచ్చు, అంత బాగుంటాయి. చాలా సాఫ్ట్గా చూసారు కదా, చేతిలో పెట్టుకుని తుంపితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.